నల్లజర్లలో రైతన్న మీకోసం కార్యక్రమం. రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించాలి, సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తారన్న చంద్రబాబు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన రేవంత్ భట్టి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించిన సీఎం. సదస్సు గురించి ప్రధానికి వివరించిన రేవంత్. ఈ నెల 5న నర్సంపేటలో రేవంత్ పర్యటన. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న సీఎం. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోన్న అధికారులు. పవన్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి, సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే మంచిది, ప్రజానాయకుడిగా పనికిరారన్న నారాయణ. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు బీజేవైఎం యత్నం. దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. చిత్రపురి అక్రమాల కేసులో కీలక అంశాలు. 15 మందిని బాధ్యుల్ని చేస్తూ ఫైనల్ రిపోర్ట్. పాత ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందని నివేదిక. నకిలీ మద్యం కేసులో కొనసాగుతున్న విచారణ. సెట్ ఎదుట హాజరైన జోగి బ్రదర్స్ కుమారులు రాజీవ్, రోహిత్, రాకేష్, రామ్మోహన్ ఎంక్వైరీ. దుబాయ్లో గల్ఫ్ కార్మికుల నిరసన. బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల కోసం నిధులు కేటాయించాలి, లేదంటే ఆమరణ దీక్ష చేస్తామని వార్నింగ్. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన. ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లింపుపై నిరసన. లేబర్ కమిషనర్ కు కార్మికుల ఫిర్యాదు. నానక్రామ్గూడలో ఎక్సైజ్ పోలీసుల దాడులు. భారీగా గంజాయి, మద్యం బాటిళ్లు సీజ్. 4 అరెస్ట్. లేడీ డాన్ నీతూబాయి పరారి. శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ. శివదీక్షల విరమణకు తరలి వస్తోన్న భక్తులు. ఈ నెల 5 వరకు స్పర్శ దర్శనం అవకాశం. తీరం దాటిన అల్పపీడనం. మరో 48 గంటల పాటు అతి భారీ వర్షాలు. చెన్నైలో నీట మునిగిన పలు ప్రాంతాలు. నెల్లూరు, చిత్తూరు జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్. రేపు ఉదయం ఆకస్మిక వరదలొచ్చే అవకాశం. ఇవాళ ఆరెంజ్, రేపు ఎల్లో అలర్ట్ జారీ. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. వాహన రాకపోకలకు అంతరాయం. సూలూరుపేటలో భారీ వర్షం. పొంగిపొర్లుతోన్న కాళంగి, స్వర్ణముఖి నదులు. పలు గ్రామాలకు రాకపోకలు బంద్. జనసేన సీనియర్ నేతలతో పవన్ భేటీ. అభివృద్ధిలో భాగమయ్యేలా కమిటీల ఏర్పాటుకు నిర్ణయం. ప్రతి కమిటీలో మహిళలకు స్థానం ఉంటుందన్న పవన్. భక్తులతో కిక్కిరిసిన తిరువన్నామలై. స్వామి దర్శనానికి 10 గంటలకు పైగా సమయం. సాయంత్రం కొండపై కార్తీక మహాదీపోత్సవం. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన. లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్. పాల్గొన్న సోనియా, ఖర్గే, రాహుల్. ఢిల్లీ ఎంసెట్ ఉప ఎన్నికల ఫలితాలు. 7 వార్డుల్లో బీజేపీ, 3 వార్డుల్లో ఆప్ గెలుపు. కాంగ్రెస్, ఇండిపెండెంట్ చెరో స్థానంలో విజయం. పుదుచ్చేరిలో విజయ్ రోడ్ షోకు నో పర్మిషన్. భద్రత కల్పించలేమన్న పోలీసులు. అన్ని రోడ్ షోలు రద్దు చేసుకున్న టీవీకే పార్టీ.